తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికే మొదటి ప్రాధాన్యత, ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అరాచకాలను మండలిలో ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం అంజిరెడ్డి పాటుపడతారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు కిషన్ రెడ్డి. ఇక ఈ సమావేశంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నమైల అంజిరెడ్డి, మల్కా కొమరయ్య, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాజేశ్వరరావు, దేశపాండే, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ అయిన ఓటర్స్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు జరిగే ఉమ్మడి 4 జిల్లాల్లో 13 జిల్లాలు ఎక్కడ పోయినా కానీ 13 జిల్లాలు 271 మండలాలు, 499 బూతులు ఉన్నాయి. ఏ బూతుకు పోయినా కానీ చాలా ఆధారంగా మోదీ గారు మొన్న ఏదైతే చేశారో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, గత 60 సంవత్సరాల నుండి చేయని ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ప్రతి ఒక్కరికి 12,75,000 రిలీఫ్ ఇవ్వడంతో అలా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా చిన్న ఏది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, స్పార్సికల్ ఇండస్ట్రీ, వాళ్ళందరి బెనిఫిట్ జరిగింది. ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేసిరో, మొన్న మీరు చూసిరు ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్ 100 సంవత్సరాల చరిత్రలో ఒక్క సీటు కూడా రాలేదు. దీన్ని బట్టి ఆలోచన చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేర్చిన హామీలు ఇచ్చారు వీళ్ళు. వాళ్ళందరికీ అన్ని వర్గాలకు మోసం చేసిన కాంగ్రెస్ ఉద్యోగాల విషయంలో తీసుకున్న, విద్యార్థుల విషయంలో తీసుకున్న, రైతుల విషయంలో తీసుకున్న, నిరుద్యోగ వృత్తి ఏదైతే మీరు 4,000 ఇస్తామని చెప్పారో, మీరు ఓటు అడగాలంటే ప్రతి ఒక్కరికి 56,000 అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాలక్ష్మి పథకం ఏదైతే 2,500 మీరు ఇస్తా అన్నారు, వాళ్ళందరికీ ఆడపడుచులకు 35,000 ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.